ఈ స్వచ్ఛ భారత్ ఉద్దేశాన్ని స్ఫూర్తిని తీసుకొని ఈ ఊర్లో ఈ మండలంలోనే మ్యాక్సిమం లెట్రిన్స్ని నేను కట్టించడం జరిగింది. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా 225 లెట్రిన్స్ని ఇండిపెండెంట్గా కట్టించాం. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కాకుండా ప్రతి లెట్రిన్ కూడా మా ఎంకేఆర్ ఫౌండేషను 1000 నుంచి 2000 రూపాయల దాకా ఖర్చు పెడుతుంది అనమాట. అలాగే దాంతో స్ఫూర్తి పొంది చాలామంది కూడా ముందుకొచ్చారు. ఇదివరకు బహిర్గత మల విసర్జన చేసే వాళ్ళు కూడా వాళ్ళ లెట్రిన్స్ ఉండటం మూలన వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళటం వలన ఊరంతా కూడా చాలా శుభ్రంగా ఉంది. దాన్ని నేను చాలా గర్వపడుతున్నాను. లెట్రిన్సే కాకుండా తాళాపాలెం ఊర్లో కూడా ప్రత్యేకంగా రోడ్డు వసతులు కానివ్వండి, అక్కడున్న చెత్తని క్లియర్ చేసుకొని దారి మొత్తం కూడా క్లియర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా వసతులు మాత్రం ఏర్పడే దృష్టితోనే ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి పనులు జరుగుతాయని కూడా మేము నమ్ముతున్నాము. అలాగే కాకుండా మీకు పెన్షన్స్, మరి చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు జరిగింది. ఈ రోజున 450 మందికి మా ఊర్లో పెన్షన్ వచ్చేలాగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా 150 మంది ఉన్నారు. వాళ్ళని కూడా స్కీమ్ ప్రకారం వచ్చేలాగా మేము ట్రై చేసి అందరికీ కూడా, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి కూడా తోడ్పాటుగా ఉంటాను. నేను ఇంతకుముందు కూడా నేను ఒక ఫైనాన్షియల్ స్కీమ్ నడుపుతూ ఉండేవాడిని. వాళ్ళ తరపున 50 రూపాయలు కనుక కంట్రిబ్యూట్ చేసుకుంటే ప్రతి 20 మందిని ఒక గ్రూప్గా తయారు చేసి నేను ఒక్కొక్క వ్యక్తికి 50 రూపాయలు చొప్పున ఈ రెండు కలిపి ప్రతి నెల మేము బ్యాంకులో వేసేవాళ్ళం. దానివల్ల ఏమైందంటే ఎవరికైనా సడన్గా ఇబ్బంది వచ్చినప్పుడు, డబ్బులు లేనప్పుడు దాంట్లో ఉండే ఫండ్ని వాళ్ళు వాడుకొని తర్వాత మళ్ళీ కంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఈ పెన్షన్లు వచ్చిన తర్వాత కూడా అలాంటి స్కీమ్ని ఇంక ఎక్కువ అమౌంట్తో మనం చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉంటాను నేను. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ రావాలనే ఉద్దేశంతో మేము ట్రై చేస్తున్నాం. రాబోయే కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం పంచాయతీ తరపున నేను చేయబోయేది పంచాయతీ కార్యాలయం. ఇది మేజర్ పంచాయతీ అయినప్పుడు కూడా ఇంతవరకు పంచాయతీ కార్యాలయం ఇప్పటివరకు ఏర్పడలేదు. గవర్నమెంట్ వారు కూడా 10 నుంచి 12 లక్షల రూపాయలు ఇస్తా కూడా ప్రతి సంవత్సరం కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీన్ని వెనక్కి వెళ్ళినా ఒకవేళ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినా కూడా నా కంట్రిబ్యూషన్ తోటి 25 లక్షల నుంచి 30 లక్షల దాకా కూడా ఒక బ్రహ్మాండమైన కార్యాలయం, పంచాయతీ కార్యాలయం ఏర్పడాలనే ఉద్దేశంతో ఏప్రిల్లో శంకుస్థాపన చేయడానికి కూడా నేను ముందుకు రావడం జరుగుతూ ఉంది. నాకొక దేవుడిచ్చిన ఇదొక అవకాశంగా భావిస్తాను. ప్రజాసేవ చేయాలి ప్రతి వ్యక్తి కూడా. జీవితంలో మన సంఘంలో నుంచి పైకి వచ్చి బ్రహ్మాండంగా స్థితిమంతులమై ఉన్నప్పుడు దీన్ని ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే ఉద్దేశంతో నా పిల్లలు కానివ్వండి, నా 2 పిల్లలు కూడా, మగ పిల్లలు ఆడపిల్లలు, ఆ అమ్మాయి ఇద్దరు కూడా చార్ట్ అకౌంటెంట్స్, వాళ్ళిద్దరు కూడా స్థిరపడి ఉన్నారు. మా ఆవిడ కూడా చార్ట్ అకౌంటెంట్ అవడం మూలంగా, ఇండస్ట్రియల్గా ఉన్న మూలంగా గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో చాలా ముందెత్తున అన్ని పనులు కూడా మేము చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. మీ ప్రజల ఆశీర్వాదాలు మాకు కావాలని కోరుకుంటూ మనం సెలవు తీసుకుంటున్నాం.